హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. రోటీస్లోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా ఈ పాలక్ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పన్నీర్లో మనకి హై ప్రోటీన్ ఉంటుంది, అలాగే పాలకూరలో ఐరన్, విటమిన్స్, మినరల్స్ అనేవి ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. మరి టేస్టీగా యమ్మీగా ఉండే ఈ పాలక్ పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి లీటర్ దాకా నీళ్లు పోసుకోండి. నీళ్లు మరుగుతున్నప్పుడు 2 మీడియం సైజ్ పాలకూర కట్టల్ని శుభ్రం చేసుకుని ఇందులోకి వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ పాలకూరని జస్ట్ 2 to 3 మినిట్స్ పాటు ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఉడికిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. కొద్దిసేపు ఉడికించి వెంటనే ఈ పాలకూరని ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో వాటర్ అంతా తీసేసి నీరంతా పోయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు, 1 యాలక్కాయ వేయండి. అలాగే 5-6 జీడిపప్పు పలుకులు కూడా వేసేసి లైట్గా ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి. ఇందులోనే అరకప్పు దాకా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, అలాగే అరకప్పు దాకా టమాటా ముక్కలు వేసుకోండి. పాలకూరతో టమాటా కాంబినేషన్లో తినడం ఇష్టం లేని వాళ్ళు టమాటాని స్కిప్ చేసేసేయండి, ఏం కాదు. బట్ వేస్తే మనకి గ్రేవీ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి నేను వేసేసాను. సో వీటన్నిటినీ కూడా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇవన్నీ కూడా కొంచెం మగ్గేంత వరకు 5 మినిట్స్ పాటు మగ్గించుకోండి. సో ఇలా టమాటాలు మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత వీటి మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అలాగే మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న పాలకూరని కూడా వేసేసి వీటన్నిటిని ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. ఇది కరిగి హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక్కసారి మిక్స్ చేయండి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుని ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేయండి. మీకు గరం మసాలా ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి అనుకుంటే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే యాడ్ చేయలేదండి. సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకుని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. అడుగు అంటుకుపోకుండా చూసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలండి. నేను వచ్చేసి ఇక్కడ 1/2 కప్ దాకా నీళ్లు పోసానండి. నీళ్లు పోసిన తర్వాత గరిటెతో మిక్స్ చేస్తూ కొంచెం ఉడకనివ్వండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి 150 గ్రామ్స్ దాకా పన్నీర్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. పన్నీర్ని ఇలా పచ్చిగానే వేసేసేయాలండి, ఆయిల్లో ఫ్రై చేయకూడదు. ఆయిల్లో ఫ్రై చేస్తే కనుక పన్నీర్ ముక్కలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. సో అందుకని డైరెక్ట్గానే వేసేసి ఒకసారి అంతా కూడా కలిపేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బటర్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి. ఈ 2 లాస్ట్లో యాడ్ చేయడం వల్ల మంచి అరోమాటిక్గా రిచ్ టేస్ట్ వస్తుందన్నమాట. వీటిని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు 2 టీ స్పూన్ల దాకా కసూరి మేతి తీసుకుని క్రష్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి. జస్ట్ వన్స్ ఒకసారి అంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. సో యమ్మీగా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. పన్నీర్ ముక్కలు అయితే నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అన్నమాట, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఇంట్లోనే పన్నీర్ని ఈజీగా ఎలా చేసుకోవచ్చో కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మరి ఈ పాలక్ పన్నీర్ని మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.